విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను కేంద్రం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ మేధా విశ్రమ్ కులకర్ణి జేపీసీ నివేదికను ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జేపీసీ నివేదికను ఫేక్ రిపోర్టుగా అభివర్ణించారు. వెంటనే జేపీసీ నివేదికను వెనక్కు తీసుకుని మళ్లీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. డీఎంకే, ఆప్ ఎంపీలు కూడా జేపీసీ నివేదికను తప్పుబట్టాయి. అయితే విపక్షాల ఆరోపణలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. నివేదికలో ఏ ఒక్క భాగాన్ని తొలగించలేదన్నారు. జేపీసీ నివేదికను నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు లోక్సభలో ఈ నివేదికను జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ ప్రవేశపెట్టారు. విపక్షాల అభిప్రాయాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వారి సూచనలన్నీ నివేదికలో పొందుపరిచామని చెప్పారు.